ఈ వీడియో మన టీ లవర్స్ కోసం. ఎంతమంది ఉన్నారు టీ లవర్స్ కింద కామెంట్ చేసేయండి. హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో బెల్లం టీ ఎలా పెట్టుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం. చాలామంది అనుకుంటారు బెల్లం టీ పెడితే పాలు ఇరిగిపోతున్నాయి, సరిగ్గా రావట్లేదు అని చాలామంది డౌటు. సో పాలు ఇరగకుండా మంచిగా టీ ఎలా పెట్టుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం. సో నేను చెప్పే టిప్స్ అన్నీ ఫాలో అవుతూ టీ చేసేయండి. చాలా అంటే చాలా టేస్టీగా వస్తాయి. సో ముందు ఒక గిన్నె తీసుకొని ఆ గిన్నెలోకి మనం టీ కప్ ఉంటాయి కదా, అవి 2 గ్లాసులు పోసుకోండి. ఈ వాటర్ అంతా టీ కప్పుతో 2 గ్లాసులు పోసుకున్నాం కదా, 1 గ్లాస్ అవ్వాలి. సో ఇప్పుడు ఏంటంటే ఇలా బాగా మరిగిన తర్వాత టీ పొడి వేసుకోవాలి. ఇది బెల్లం టీకి కాబట్టి 1 స్పూన్ అయితే సరిపోతుంది. ఇప్పుడు మెయిన్ అల్లము, ఇలాచి ఒకటి, దాల్చిన చెక్క అన్నమాట. ఇవి 3 మెయిన్ బెల్లం టీకి. సో వీటిని ఏంటంటే కచ్చా పచ్చాగా దంచుకోండి. చెక్క మొగ్గను ఏంటంటే దంచుకొని అవసరంలా చిన్న చిన్న పీసెస్కి ఇరగ తీసుకుంటే సరిపోద్ది. సో ఇప్పుడు వేరొక బౌల్లోకి మనకి పాలు కాచుకోండి. సో ఇప్పుడు ఈ పాలు మరిగేలోపు మనకి ఇక్కడ టీ డికాషన్ రెడీ అయింది. సో దీంట్లోకి బాగా మరిగిన తర్వాత గ్లాస్ 2 గ్లాసులు పోసాం కదా వాటర్, అవి మొత్తము గ్లాస్ అయ్యే వరకు మరిగించుకోవాలి. అప్పుడు అల్లము, దాల్చిన చెక్క, ఇలాచి 3 వేసుకొని బాగా ఒకసారి పొంగొచ్చేదాకా గరిటెతో తిప్పుకోండి. ఒక 5 మినిట్స్ అనమాట. ఇప్పుడు ఏంటంటే నేను ఇక్కడ 2 గ్లాసు వాటర్ కాబట్టి నేను ఇక్కడ 2 టీ స్పూన్లు పెద్ద టేబుల్ స్పూన్ ఉంటాయి కదా, దాంతో బెల్లం తీసుకున్నాను. ఇప్పుడు బెల్లం మొత్తం బాగా మెల్ట్ అయ్యేలాగా తిప్పండి. సిరప్ రెడీ అయిపోయింది. ఈ లోపు ఏంటంటే పాలు కూడా చక్కగా మరిగాయి. సో స్టవ్ ఆఫ్ చేసుకోండి. ఈ లోపు ఏంటంటే మనకి మంచిగా డికాషన్ అయితే రెడీ అయ్యిద్ది. ఇన్ కేస్ మీరు డైలీ ఇలానే తాగాలి అనుకుంటే ఇలానే ఇంకొంచెం సిరప్ ఎక్కువ చేసుకొని వీటిని స్టోర్ చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు ఏంటంటే డికాషన్ ప్లస్ బెల్లము సిరప్ 2 ఉన్నాయి కదా, దాంట్లో మనం డికాషను ఒక కప్పులో పోసుకోవాలి. ఇలా కప్పులో పోసుకున్న తర్వాత మీరు డికాషన్ ఎక్కువ తాగే వాళ్ళైతే ఎక్కువ డికాషన్ పోసుకోండి, పాలు తక్కువ పోసుకోండి. లేదు పాలు ఎక్కువ కావాలనుకుంటే డికాషన్ తక్కువ పోసుకొని పాలు ఎక్కువ పోసుకోండి, యువర్ చాయిస్. డికాషన్ పోసిన కప్పులో ఇప్పుడు పాలు వేసుకోండి. అంతే, ఎంతో టేస్టీ అయిన బెల్లం టీ రెడీ. పాలు అనేవి అస్సలు ఇరగవండి. ఇలా చేసామంటే 100% రిజల్ట్స్ వస్తాయి. అస్సలంటే అస్సలు ఇరగవు పాలు. ఇన్ కేస్ మీరు ఆ సిరప్‌లోనే పాలు పోసారంటే ఖచ్చితంగా ఇరుగుతాయండి. దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. ఫస్ట్ మనం తాగేటప్పుడు బాగున్నా తర్వాత కాసేపటికి పాలు ఇరిగిపోయినట్టుంటాయి. ఒక కప్పులో టీ, ఇంకో కప్పులో కాఫీ అనమాట. 2 రెడీ చేసుకున్నాను. సో చూసారు కదా, ఇది ఇవాల్టి వీడియో. ఎలా ఉందని కింద కామెంట్ చేసేయండి. ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కూడా మీ ఫీడ్‌బ్యాక్ నాకు ఇవ్వండి. యాక్చువల్‌గా టీ షాపుల్లో టీ టేస్ట్ అవ్వడానికి కొంచెం టేస్ట్ సాల్ట్ ఏస్తారు. అది మాత్రం 100% నిజం. ఎందుకంటే నేను డైరెక్ట్‌గా చూసాను. మా రిలేటివ్స్ ఉన్నారు టీ షాప్ ఒకటి.